హల్లెలూయా. ఓకే అమ్మా. దేవునికి మహిమ కలుగును కాకండి. మరి ఇంతవరకు చక్కగా మా మూర్తలు చక్కగా నడిపించింది, అయ్యగారు కూడా నడిపించారు. మూడో మాటగా మనం చూసుకుందామండి. మరి యేసయ్య శిలువలో పలికినటువంటి మూడో మాట మనం ధ్యానం చేసుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనం చదువుకుందాము. ప్రసాద్ చదవమ్మా. ఇరవై 26 26, 27 లోకా సువార్త 19వ అధ్యాయము. యేసు 26 తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నిలిచిండుట చూసి, అయితే తల్లికి ఎంతో వేదన ఉంటది. యేసయ్యను సిలువ వేసినప్పుడు ఎంతో వేదనతో మరి దగ్గర నిలబడి ఎంతో వేదన చెందుతున్నప్పుడు యేసయ్య చూశారట. చూసి దగ్గర నిలిచిండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అలాగనే తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇక్కడ ఆత్మీయ స్థితిని కూడా మనం చూడగలం అన్నమాట. అయితే యేసు ప్రభు సిలువలో అంత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, రక్తం ఆ యొక్క కారుస్తున్నా కూడా, అంత బాధలో ఉన్నప్పుడు కూడా తల్లిని ఆ యొక్క బాధ్యతను కూడా మరువలేదని మనం ఇక్కడ గమనించాలన్నమాట. ఆ యొక్క తల్లి బాధ్యత నెరవేర్చే కుమారుడుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే యోహాను కూడా మంచి ఆత్మీయ స్థితిలో ఉన్నాడు. అయితే మరి యేసు మరియమ్మకి కూడా కుమారులు కుమార్తెలు అంటే యేసయ్యకు అన్నయ్యలు లేదా తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఉండొచ్చు, కానీ ఈ యొక్క తల్లిని ఎవరికి అప్పచెప్పారట? యోహానికి తల్లిని అప్పచెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే సొంత వాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ కూడా ఆత్మీయ కుమారుడు ఆత్మీయ స్థితిని కలిగినటువంటి యొక్క యోహానికి మరి తల్లిని అప్పచెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం అన్నమాట. అయితే ఇక్కడ తల్లి బాధ్యతను నెరవేర్చే కుమారుడుగా మనము చూస్తున్నాం మూడో మాటలోని. అలాగనే యేసయ్య ప్రేమను కూడా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చే కుమారుడు అన్నమాట. యేసయ్య సిలువలో ప్రాణాన్ని ఇచ్చారంటే మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే కుమారుడుగా కూడా చూస్తున్నాం అన్నమాట. అయితే ప్రేమను చూపించినటువంటి ప్రేమను మనం ఇక్కడ చూస్తున్నాం. యేసయ్య ప్రేమ చాలా గొప్పదన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కీర్తన 147 3వ వచనం చదువు బాబు. మూడో వచనం చదవండి. మూడో వచనం అండి. కీర్తన 147 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని ప్రేమను మనం చూస్తా ఉంటాం. ఎవరిని ప్రేమిస్తున్నాడు? గుండె చెదిరిన వారిని బాగు చేయవాడిగా ఉన్నాడు, వారి గాయములు కట్టువారిగా ఉన్నాడు. ఈ లోకంలో చూసుకున్నట్లయితే చాలా మంది కుటుంబాల్లో చూసినట్లయితే ఎంతో
ఒక కుటుంబం అయితే విచ్ఛిన్నమైపోతా ఉంటది అనమాట. గుండె చెదిరిపోయిన వారిగా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య, ఏదో బాధ, ఏదో రోగము కలిగి ఉంటారనమాట. ఇక దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ప్రేమను కనుపరుస్తూ గుండె చెదిరిన వారిని బాగు చేస్తానంటున్నాడు, వారి గాయములు కట్టుదును అంటున్నాడు అనమాట. ఇక్కడ దేవుని వాక్యం 6వ వచనం చూసుకున్నట్లయితే యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. ఇక్కడ ఈ 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యెహోవా దీనులను లేవనెత్తుడట. దీనత్వం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. ఎప్పుడైతే దీనులు కలిగి ఉంటామో, విరిగి నలిగిన మనసు కలిగి ఉంటామో వారు ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగానే ఉంటారన్నమాట. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా మరి ఆ యొక్క దేవుల్లో మరి కలిసి ఉంటదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉందన్నమాట. ఇంకో మాటను చూసుకుందామండి. యెషయా 61:1 వచనం చూసుకుందాం. ప్రభువుగా యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హిత వత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే 66 యెషయా 61:1 వచనం చూసుకున్నట్లయితే ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినప్పుడు ఇక్కడ యెషయా భక్తుడు చదివించిన మాట చెప్తున్నాడు అనమాట. యెషయా భక్తుడు దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించిన అంటున్నాడు. ఇక్కడ నలిగిన హృదయం గల వారికి నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ఇక చూసుకున్నట్లయితే ఇక సువార్త అనే యొక్క వాక్కు, ఈ మాట నలిగిన వారిని దృఢపరచుదట, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించేదై ఉంటదట. అలాగే దీనులకు సువర్తమానం ప్రకటించేదై ఉంటదట. మరి ఇక కింద వచనం చూసుకుంటే దుఃఖాక్రాంతులందరినీ కూడా ఓదార్చేదై ఉందంటే ఈ గొప్ప వాక్కు అందరినీ ఓదార్చేదై ఉంటది. తర్వాత బంధింపబడిన విడిపించే వారిదే ఉంటది, నలిగిన వారిని దృఢపరిచే వారి వాక్ అయి ఉంటదని దేవుని వాక్యం మనకి చక్కగా తెలియజేస్తూ ఉందన్నమాట. ఎంత గొప్ప మరి ప్రేమను మనం పొందుకుంటున్నామంటే ఈ ప్రేమ మనం ఇతరులకు పంచేవారంగా మనం ఈ రోజు ఈ మాటలు అన్నీ మనకి ఎందుకు చెప్తున్నాడంటే మనం దేవుడు ఇక్కడ యెషయా భక్తికి ఎలా చెప్తున్నాడంటే ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ప్రభువులో మనం రక్షణ పొందుకుంటామో, ఆత్మను పొందుకుంటామో, అప్పుడు మనం అభిషేకింపబడతామో మనం కూడా ఏం చేయాలట, ఇటువంటి వాక్ అనేకులకు నలిగిన వారికి మనం దృఢపరిచే వారంగా ఉండాలంట, బంధించబడిన వారికి మరి విముక్తిని ప్రకటించే వారుగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది అన్నట్టు. ఇదేనో మనం ఏం చేయాలన్నది దేవుడు మనకి ఈ మాట ద్వారా దేవుని ప్రేమ అనేకులకు పంచే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉందన్నట్టు. బేదలను మరి ప్రేమించే వారంగా ఉండాలి, మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించే వారంగా మనం ఉండాలి, దేవుని ప్రేమను పంచే వారంగానే మనం ఉండాలి. దేవుని ప్రేమను మనం ఎప్పుడైతే పొందుకున్నామో ఆ ప్రేమను ఇతరులకు పంచే బిడ్డలుగా మనం మరి దినదినము దేవుళ్ళు ఎదగాలని దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడండి. మరి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.